తెలంగాణలో అప్పుల లొల్లి ఇప్పట్లో ఆగేట్టు లేదు. ఎవరెంత అప్పు చేశారంటూ మొదలైన రచ్చ సవాళ్ల వరకు వెళ్లి నానా రచ్చకు కారణమైంది. ఇవాళ అప్పులపై మరోసారి క్రాస్ చెక్ చేసుకుని నేతలు రంగంలోకి దిగడం హాట్ గా మారింది. మరి రాష్ట్రం ఎవరి హయాంలో అప్పుల కుప్పగా మారింది? ఎవరివి కాకి లెక్కలు, ఎవరివి నిజమైన లెక్కలు? ఇంతకీ ఎవరి వర్షన్ ఏంటి? తెలంగాణ అప్పులపై అధికార విపక్షాల మధ్య 2-3 రోజులుగా నడుస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎనీ టైం ఎనీ ప్లేస్ చర్చకు రెడీ అంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్ల పర్వం పొలిటికల్ హీట్ పెంచింది. ఆ తర్వాత చర్చకు సిద్ధమంటూ ఇరు పార్టీల నేతలు రోడ్డెక్కడంతో హై డ్రామా నడిచింది. అయితే హై డ్రామాకు ఎండ్ కట్ పడ్డా మాటలు తూటాలు మాత్రం పేలుతూనే ఉన్నాయి. అసలు అప్పుల గురించి వాళ్ళు వీళ్లు కాదు, 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ చర్చకు రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి సవాల్ తీసుకున్నాను. స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను అనేక అంశాలపైన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. చేసిన అప్పులు వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? కాంగ్రెస్ నేతలకు సమాధానం చెప్పడానికి కేసీఆర్ స్థాయి వ్యక్తి అవసరమే లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎకానమీ స్లో డౌన్ అయింది, పెద్ద నోట్ల రద్దుతోటి. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, కానీ ఎన్నడూ కేసీఆర్ గారు నా రాష్ట్రం దివాలా తీసిందనో, నా రాష్ట్రం నేను అమలు చేయలేకపోతున్నాను ఏ ఒక్కరోజు మాట్లాడలేదు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మీలాగా కుంటి సాకులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ చెప్పలేదు. తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను భట్టి విక్రమార్క మోసం చేస్తున్నారని మండిపడ్డారు హరీష్ రావు. మాటలు చెప్పడం కాదు, రికార్డులు పరిశీలిస్తే నిజానిజాలు తెలిసిపోతాయన్నారు. రంకెలు వేసినంత మాత్రాన అంకెలు మారవు. అంకెల్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్. ఈ అంకెలకు బడ్జెట్ ఉంది, ఒక కాగ్ ఉంది, సోషో ఎకనామిక్ సర్వే ఉంది. అప్పుల సవాళ్లలో తమ మంత్రులే పైచేయి సాధించారని బీఆర్ఎస్ నేతలు తోకముడిచి వెళ్లిపోయారని కమెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆ చేసిన అప్పు ఆ నేరం నుంచి తప్పిపుచ్చుకోవడానికి సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేటువంటి విషయాలతో దాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. 2 పార్టీలు తెలంగాణను అప్పులు కుప్పగా మార్చాయన్నారు. ఈ 2 ప్రభుత్వాలు చేసింది ఏంది? అప్పులు, దోపిడీ, అక్రమాలు, అవినీతి తప్ప ఈ 2 పార్టీలు చేసింది ఏం లేదు. మొత్తంగా అప్పుల చిట్టాపై ఈ పొలిటికల్ ఫైట్ ఇప్పట్లో ఆగేట్టు కనిపించట్లేదు.